బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలో బంద్ కొనసాగింది. పార్టీ నాయకుడు నూనెటి సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు దుకాణాలను మూసివేయించారు. ఆయన మాట్లాడుతూ, మంత్రి వివేక్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు పాల్పడటం సరికాదని టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా 14 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. 7 వార్డులే మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో ఒకరు ఇండిపెండెంట్, మొత్తం 8. మెజార్టీ లేకపోగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంగా కాంగ్రెస్ చైర్మన్ కైవసం చేసుకున్నాని బీఆర్ఎస్ అక్కడ లోపల ప్రమాణ స్వీకారం అయినాక ఇబ్బంది పెట్టి కావాల్సుకొని లొల్లి చేసి, వాంటెడ్లీ లొల్లి చేసి మీటింగ్ను పోస్ట్పోన్ చేసుకొని 3 నెలల తర్వాత మీటింగ్ పెట్టి కాంగ్రెస్ చైర్మన్ చేసుకుందామని ఒక దురుద్దేశంతో ఈ కాంగ్రెస్ గూండాయిజం మంత్రి వివేక్ ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగా కేతనపల్లి మున్సిపాలిటీలో విరుచుగా పడి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ, దాన్ని వ్యతిరేకిస్తే మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి నిన్న రాత్రి గృహ నిర్బంధం చేసి రాత్రి 8ంటికి ఆయనను అరెస్ట్ చేస్తానని చెప్పి ఆదిలాబాద్కు తీసుకెళ్లి ఆదిలాబాద్లో సరెండర్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా బెల్లంపల్లి నియోజకవర్గ పక్షాన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో ఈరోజు బెల్లంపల్లి పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి పూర్తిగా మద్దతుగా వ్యాపారులు కానీ ఇతర అందరు వాణిజ్య సంఘాలు కానీ అందరూ కూడా స్కూళ్ళు కానీ స్వచ్ఛందంగా బంద్ పెట్టడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాలలో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అక్రమంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఉండి మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్.